Welcome to Vamka Math for all competitive exams. Hi friends, welcome to Vamka Mathematics. API set 2024 admissions complete process official website. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి అఫీషియల్ వెబ్సైట్ అండ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ వివరాలను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ కాలేజెస్ లిస్టు మొత్తం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో మొత్తం కూడా కంప్లీట్గా వాచ్ చేయండి. అయితే ముందుగా ప్రతి స్టూడెంట్కి కూడా ఒక చిన్న డౌట్ వచ్చిందండి. నిన్న రిలీజ్ అయినటువంటి ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించిన డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజమా లేదా ఫేకా అని చెప్పి డౌట్ అండి. ఎందుకంటే మనం నెట్లో సెర్చ్ చేస్తే ఎక్కడ కూడా అఫీషియల్ వెబ్సైట్ కనబడలేదండి. అక్కడ ప్రాబ్లం అనేది రావడం జరిగింది. యాక్చువల్గా మనం గూగుల్లో ఏపీ ఐసెట్ 2024 కొడితే మనకు ముందుగా వచ్చే వెబ్సైట్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ వెబ్సైటే, కానీ ఇది ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ కోసం మాత్రమే యూజ్ చేశారండి. అంటే ర్యాంక్ కార్డ్స్ ఇవ్వడం, హాల్ టికెట్స్ ఇవ్వడం, రెస్పాన్స్ షీట్ ఇవ్వడం, ఇవో ఇదే అండి. సో మనం ఈ సైట్ చూసాం చూడండి, ఈ సైట్లో ఎక్కడ కూడా కౌన్సిలింగ్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అందుకే చాలామంది పిల్లలకి డౌట్ వచ్చింది, ఇది నిజమా కాదా అని. ఇది వాస్తవమేనండి. ఎందుకంటే వీళ్ళు కౌన్సిలింగ్ కోసం ఒక సపరేట్ వెబ్సైట్ని డెవలప్ చేయడం జరిగింది. సో దాన్ని మనం ఎలా తీసుకోవాలి సార్ అంటే సేమ్ అండి. ఏపీ ఐసెట్ 2024 కొట్టిన తర్వాత సో ఫస్ట్ వచ్చే అఫీషియల్ వెబ్సైట్ కాకుండా మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ థర్డ్ వన్ ఏమని ఉంది, ఐసెట్ కౌన్సిలింగ్ ఏపీ అని ఇచ్చారు చూడండి. ఐసెట్ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ చూడండి, iset-sche.aptonline.com.in అని ఉంటుందండి. ఓకేనా? సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్. సో ఇది కనుక మనం క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ అడ్మిషన్ పేజీకి మనం లింక్ కావడం జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా ఒక లింక్ ఉంటుందండి. ఇక్కడ నుండి మనం అప్లై చేయడం ఎట్లా అంటే దానికి వేరే సైట్ ఉంటుంది. అదే ఎలా వెళ్ళాలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనకు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్కి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఈ సైట్లో పొందుపరిచిన అంశాలు ఏంటంటే, సో మనకి ఇచ్చింది ఏంటంటే ఏపీ ఐసెట్ ఫేజ్ 1 షెడ్యూల్ అండి. సో షెడ్యూల్ వచ్చేసి క్లియర్గా నిన్న ఇచ్చిన షెడ్యూల్ ఇదేనండి. సో ఇక్కడ మీరు చూడండి ఒకసారి, మనకి ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ నిన్ననే రిలీజ్ కావడం జరిగింది అండ్ పబ్లిషింగ్ ఇన్ పేపర్. సో ఈరోజు మనకు పేపర్లో వస్తుంది. ఎట్ ద సేమ్ టైం రిజిస్ట్రేషన్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనం. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి 1 ఆగస్టు వరకు డేట్ ఇవ్వడం జరిగింది. అండ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ రేపటి నుండి అంటే 27 నుండి 3 ఆగస్టు వరకు వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ పిహెచ్సి క్యాండిడేట్స్ కానివ్వండి, ఎన్సీసీ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, ఇది ఫిజికల్ వెరిఫికేషన్. సో ఫిజికల్లీ ఎక్కడికి వెళ్ళాలండి? హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. ఎక్కడ ఉంటుందండి? ఆంధ్ర లయోలా కాలేజ్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎక్కడండి? విజయవాడలో ఉంటుంది. ఈ అడ్రస్కి వెళ్ళి ఫిజికల్గా ఎవరండి? పిహెచ్ సర్టిఫికేట్ కానీ, ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్స్ అంటే వెరిఫికేట్ చేసుకోవాలి. ఏ రోజు అండి? 2 ఆగస్టు రోజు. అదేవిధంగా మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టడం, ఇగో ఇక్కడేనండి. ఏ కాలేజీ సెలెక్ట్ చేసుకోవాలి, మనకు వచ్చిన ర్యాంక్లో ఏ కాలేజీ బెస్ట్, అండ్ ఏ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది రాదు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే చెప్పాను లాస్ట్ వరకు కూడా వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి. వెరీ ఇన్ఫర్మేటివ్. ప్రతి అంశాన్ని కూడా వీడియోలో పొందుపరచడం జరిగింది. ఓకేనా? సో వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఇస్తున్నాడు? 4th ఆగస్టు నుంచి 7th ఆగస్టు వరకు ఇవ్వడం జరుగుతుంది. మనకి 4 డేస్ ఉంటుందండి, 4, 5, 6, 7. ఓకేనా? ఎట్ ద సేమ్ టైం వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత 8th రోజే మనకు చేంజ్ కోసం ఏమైనా వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకుంటా అనుకుంటే 8th రోజు ఇవ్వచ్చు. అండ్ అలాట్మెంట్ ఎప్పుడు ఇస్తుండో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి, ఫస్ట్ ఫేజ్ అని ఎప్పుడైతే ఇచ్చాడో దాని మీనింగ్ ఏంటి? సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫస్ట్ ఫేజ్కి ఎప్పుడు ఉంటుంది మనకి సీట్ అలాట్మెంట్? 10th ఆగస్ట్ రోజు మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చిందో తెలుస్తుంది. సో దాన్ని మనం సెల్ఫ్ రిపోర్ట్ చేసుకుంటాము. కాలేజీలో రిపోర్ట్ ఎప్పుడు చేయాలి? 12th నుంచి 16th వరకు. 12th నుంచి 16th లోపు మనం కాలేజీకి వెళ్ళి మనం సర్టిఫికేట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి క్లాస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 12th నుంచి స్టార్ట్ అవుతుంది. సో లేట్ చేయకుండా 12th రోజు సర్టిఫికేట్స్ ఇచ్చి నెక్స్ట్ డేనా, బిఫోర్ నెక్స్ట్ డేనా, ఆఫ్టర్ నెక్స్ట్ డేనా క్లాసెస్కి వెళ్ళి అటెండ్ కండి. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే మీరు 16th వరకు వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. లాస్ట్ 16th రోజు కూడా జాయిన్ కావచ్చు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే 17th రోజు ఎవరైతే జాయిన్ కాలేదో మిగిలిపోయిన సీట్లు, వేకెన్సీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కాలేజెస్ రిటర్న్ ఏపీఎస్సికి సబ్మిట్ చేస్తాయి. దాన్ని బేస్ చేసుకొని సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఏమైనా సీట్లు మిగులుతేనే. అందుకే ఫస్ట్ ఫేజ్లోనే సీట్ని ఆప్ట్ చేసుకోండి, ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి, సీట్ వచ్చిన కాలేజీలో వెళ్ళి జాయిన్ కావడానికి ట్రై చేయండి. ఓకేనా? అయితే ఇది మనకి ఓన్లీ ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఇది ఫస్ట్ ట్యాబ్, ఇంపార్టెంట్ డేట్స్. సెకండ్ ఏం ఇచ్చాడు? కంప్లీట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఒకసారి చూసినట్లయితే ఇగో ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి.
ఓకేనా. సో ఇక్కడ ఇంతకుముందు చెప్పిన డేట్స్ అన్నీ సేమ్ అండి. 26 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడ చేయాలి ఏంటనేది నేను చెప్తాను. లాస్ట్ ఒక క్లాస్ వరకు ఎప్పుడంటే 12th ఆగస్ట్లో జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు డిస్కస్ చేసిన డేట్స్ అన్ని ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీ గురించి చెప్పాడండి. ఫస్ట్ పేమెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీ ఎంత అండి? బిఫోర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీ సర్టిఫికేట్స్ ఎలా వెరిఫై చేయాలి? ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఇస్తాడండి ఏ ఫార్మెట్లో ఇవ్వాలి, ఎంత సైజులో పెట్టాలి. సో అన్ని సర్టిఫికేట్స్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆన్లైన్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది మీకు. అంటే మీరు ఎక్కడికి ఫిజికల్గా వెళ్ళరు. ఎవరు వెళ్తారు ఫిజికల్గా? ఫర్ క్యాండిడేట్ స్పెషల్ కేటగిరీ ఎవరండి? పిహెచ్ కానివ్వండి, ఎన్ఎస్సిసి కానివ్వండి, క్యాప్ కానివ్వండి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానివ్వండి, ఆంగ్లో ఇండియన్స్ కానివ్వండి, వీళ్ళు మాత్రమే ఫిజికల్ వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్స్ పట్టుకొని విజయవాడకు వెళ్ళి వెరిఫై చేసుకుంటారు. ఇవేవి లేని వాళ్ళు అంటే ఎన్సీసీ లేదు, స్పోర్ట్స్ లేదు, పిహెచ్ లేదు, స్పెషల్ కేటగిరీ కాదు, నార్మల్గా ఎగ్జామ్ రాసాము. సో అటువంటి వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో వెరిఫికేషన్ చేసుకుంటారు. బిఫోర్ ఆన్లైన్ వెరిఫికేషన్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ కోసం ఫీజు పెంచాడండి. 1000 రూపీస్ ఉండే 1200 చేశాడు. సో లాస్ట్ టైం ఎంత అంటే 1000 రూపీస్ ఉండే, ఇప్పుడు ఎంత అంటే 1200 ఫర్ ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 1200 రూపీస్, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పిహెచ్సి వాళ్ళకి ఎంత అంటే 600 రూపీస్. ఫీజు ఎలా పే చేయాలి? మన డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయొచ్చు. సో ఎక్కడండి? అఫీషియల్ వెబ్సైట్ ఇదండి, CETS. ఇక్కడ ఉంటుంది. ఈ వెబ్సైట్ మీకు చూపిస్తాను తర్వాత ఎట్లా ఉంటుంది అనేది. సో ఇందులో మనం పే చేస్తాము. సో పేమెంట్ ఎక్కడండి? 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 26 నుంచి ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ డేట్ లాస్ట్ అండి పేమెంట్కి? ఫస్ట్ డేట్ లాస్ట్ అండి. సో పేమెంట్ ఎప్పుడండి? రిజిస్ట్రేషన్. సో ఫస్ట్ డేట్ లాస్ట్. సో అప్పటి వరకు మనం పేమెంట్ చేస్తూ ఉంటాము. పేమెంట్ రిటర్న్ రాదు, నాన్ రిఫండబుల్. ఎలా చేయాలనేది మొత్తం కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత ఈ హర్షి అప్లోడ్ స్కానర్డ్ కాపీ సర్టిఫికేట్స్. సో పేమెంట్ అయిపోగానే మనం రిజిస్ట్రేషన్లో ఏం చేస్తాము? ఫాలోయింగ్ ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కానర్డ్ కాపీస్ అంటే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేయడంలో మనకు లిస్ట్ ఇచ్చాడండి. సో ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ప్రకారం ఫస్ట్ ఏపీ ఐసెట్ హాల్ టికెట్ మీ దగ్గర ఉంటుంది, అప్లోడ్ చేస్తారు. ఏపీ ఐసెట్ ర్యాంక్ కార్డ్ మీ దగ్గర ఉంటుంది, అప్లోడ్ చేస్తారు. అయితే ఇక్కడ టీసీ అనేది కాలేజీలో ఇస్తారండి. మీరు ఇంకా లైక్ ఇప్పుడు మీరు పాస్ అయ్యారు అని చెప్పి మీకు ఇంటర్నెట్ మెమో ద్వారా తెలిసింది, మీకు అఫీషియల్ మెమో రాలేదు, అంటే కన్సాలిడేట్ మెమో రాలేదు, ప్రొవిజనల్ మెమో రాలేదు. కానీ టీసీ ఇవ్వమంటే టీసీ ఇస్తారు. టీసీ తీసుకొని అప్లోడ్ చేయండి. అండ్ మార్క్స్ మెమో ఏదైతే ఉందో కన్సాలిడేట్ మార్క్స్ మెమో అంటే 6 సెమిస్టర్స్, డిగ్రీకి సంబంధించి 6 సెమిస్టర్స్, బీటెక్ సంబంధించిన 8 సెమిస్టర్స్ అంటే 4 ఇయర్స్కి సంబంధించి కన్సాలిడేట్ మెమో, లాంగ్ మెమో అంటాము. ఈ లాంగ్ మెమో మనం ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ చాలామంది డౌట్ అండి, సార్ మాకు ఇంకా లాంగ్ మెమోస్ ఇవ్వలేదు. అయితే ఫస్ట్ కాలేజీకి వెళ్ళి అడగండి, ఇస్తారు. లేదు మనకి ఇంకా రాలేవు అని చెప్పినప్పుడు కాలేజీ ప్రిన్సిపాల్ సార్ తోటి ఇప్పుడు మనం ఏదైతే ఇంటర్నెట్ మెమో పాస్ అయ్యామో ఆ మెమో పైన రాలేదు అని చెప్పి అటాచ్డ్ పెట్టేసి సిగ్నేచర్ పెట్టేసుకోండి. సిగ్నేచర్ పెట్టి అది అప్లోడ్ చేయండి. ఓకేనా. సో డిగ్రీ ప్రొవిజనల్ మెమో సర్టిఫికేట్ కూడా మీకు రాలేదు. సో ఈ రెండింటిని కలిపి మీరు కన్సల్టేట్ మెమో, ప్రొవిజనల్ మెమో రాలేదు, ఇంకా సర్టిఫికేట్స్ డ్యూ ఉన్నాయి అని చెప్పేసి రాని వాళ్ళు కాలేజీలో అడిగినా కూడా ఇంకా రాలేవు అని చెప్పిన వాళ్ళకు మాత్రమే ప్రిన్సిపాల్ సిగ్నేచర్ అథెంటికేషన్ తోటి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ మీ దగ్గర ఇంటర్మీడియట్ మెమో ఉంటుంది, ఎస్ఎస్సి మెమో ఉంటుంది, అప్లోడ్ చేయండి. స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th to డిగ్రీ ఎక్కడండి? 9th to డిగ్రీ. సో ఇక్కడ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనోఫైడ్స్ అప్లోడ్ చేయండి. అయితే రెసిడెన్సీ సర్టిఫికేట్ మాత్రం అందరికీ అవసరం ఉండదండి. ఇన్ కేస్ వేర్ ద క్యాండిడేట్ హ్యాస్ నో ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ అంటే ఎక్కడైతే స్టూడెంట్ అంటే ఈ సెల్ఫ్ స్టడీ ప్రైవేట్గా రాస్తారు చూడండి, వాళ్ళకి అవసరం. ప్రైవేట్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ వాళ్ళకి అవసరం ఉంటుంది రెసిడెన్షియల్ సర్టిఫికేట్. అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఆఫ్ నాన్ ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 years నుంచి పీరియడ్ ఆఫ్ 10 years ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా సర్టిఫికేట్ తీసుకొని నాన్ లోకల్ సర్టిఫికేట్ని కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంకొకటి లేటెస్ట్ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రేషన్ కార్డ్. అయితే ఇన్కమ్ సర్టిఫికేటా లేకపోతే మాకు రేషన్ కార్డ్ లేదు సార్, ఇన్కమ్ సర్టిఫికేట్. మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు సార్, రేషన్ కార్డ్. ఏదో ఒకటి ప్రొడ్యూస్ చేయండి, రియంబర్స్మెంట్కి ఉపయోగపడుతుంది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఇది పాతదైనా పర్లేదు, అప్లోడ్ చేయండి. అండ్ ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అందరికీ ఉండదు, ఉన్న వాళ్ళు అప్లోడ్ చేసుకోండి. అండ్ లోకల్ సర్టిఫికేట్ కూడా మనకి ఎట్లా అంటే మైగ్రేట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు కదా తెలంగాణ నుండి, వీళ్ళకండి, ఇది అందరికీ కాదు.
మైగ్రేటెడ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, తెలంగాణ నుంచి ఇక్కడికి రిటర్న్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి లోకల్ సర్టిఫికేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్టిఫికేట్ని కూడా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి స్కానర్డ్ కాపీస్ అండి. వీటిలో మనకి ఏవి ఉన్నాయో వాటన్నిటిని కూడా అప్లోడ్ చేసి మనం కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ని చూస్ చేసుకుంటాము. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడండి, ఇదంతా అయిపోయినాక 3rd నుంచి ఉంటుంది. ఓకేనా, 3rd నుంచి 7th వరకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. రైట్. అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ మనం ముందుగానే చెప్పామండి. ఎంబీఏ చేయాలంటే ఎవరు చేయాలండి? అయితే ఫస్ట్ కండిషన్, డిగ్రీలో ఖచ్చితంగా 50% ఫర్ ఓసీ, 45% ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అప్లోడ్ చేయాలండి. అంటే 45% అందరికీ ఉంటుంది మ్యాక్సిమం. సో ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్కి అటెండ్ అవుతారు. అండ్ ఎంబీఏ స్టూడెంట్స్, ఎంబీఏ కోసం ఏంటండి, ఎనీ డిగ్రీ మినిమమ్ ఆఫ్ 3 years విత్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ ఎస్ఎస్సి. 10th క్లాస్లో మ్యాథ్స్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉంటుందండి. సో పెద్దగా ఇదేం అని చెప్పలేము, దీంతో అవసరం కూడా లేదు. ఎందుకంటే 10thలో సబ్జెక్ట్ ఉంటుంది మ్యాథ్స్ అనేది. సో ఈజీగా అందరు కూడా ఎలిజిబుల్ ఫర్ ఎంబీఏ. అంటే ప్రతి డిగ్రీ స్టూడెంట్ కూడా ఎంబీఏకి ఎలిజిబులే. అండ్ మార్క్స్ ఎట్లా ఉంటాయంటే 50% అంటే 45% ఆఫ్ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఇచ్చారండి క్వాలిఫై ఎగ్జామినేషన్. అంటే మనం క్వాలిఫై అయినాం కదండి ఎగ్జామినేషన్లో, అలా 50% మార్క్స్ వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా ఎంబీఏకి, అండ్ ఓసీఓబీసీ వాళ్ళు, అండ్ 45% వచ్చిన ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా ఎలిజిబులే ఉంటారు. అండ్ అబోవ్ అండి. ఓకేనా. సో ఎంసీఏకి వచ్చేసి నేను ముందుగా ప్రతిసారి కూడా చెప్తా వచ్చానండి. సో డిగ్రీలో బీఎస్సీ, బీకామ్, బీఏ ఏదైనా కావచ్చు, కానీ ఇంటర్లో మ్యాథ్స్ ఉండాలి. ఏమండి, ఇంటర్లో మ్యాథ్స్ ఉండాలి కంపల్సరీ. ఇంటర్లో మ్యాథ్స్ ఉండాలి. లేదు కొన్ని యూనివర్సిటీస్ ఏమంటాం బ్రిడ్జ్ కోర్సెస్ ఆఫర్ చేస్తాయి. సో మ్యాథమెటిక్స్ అనేది బ్రిడ్జ్ కోర్స్ లెక్క చేసినా సరే, ఎట్లా చేసినా సరే ఇంటర్లో ఒక మ్యాథ్స్ అనేది సబ్జెక్ట్ ఉండాలి. లేదు సార్ నేను బీసీఏ కంప్లీట్ చేసిన, యూ కెన్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ఎంసీఏ. లేదు సార్ లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అండ్ ఇంజనీరింగ్ అయిపోయింది, యూ కెన్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ఎంసీఏ. సో ఇది మనం ముందుగానే డిస్కస్ చేసామండి, ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇచ్చాను. అంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ అండి, ఇంపార్టెంట్ పాయింట్స్. సో ముందుగా చెప్పినట్టుగా వెబ్ ఆప్షన్స్ అనేటివి ఫ్రమ్ ఎక్కడండి, హెల్ప్ లైన్ సెంటర్లో లేదా రెసిడెన్షియల్లో ఆఫ్టర్ వెరిఫికేషన్ మీ ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేయొచ్చండి. ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి లేదా హెల్ప్ లైన్ సెంటర్లో లేదా రెసిడెన్సీ అంటే మీ ఇష్టం ఉన్న ప్లేస్లో కూడా మీరు చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఆప్షన్స్ విల్ బి ఫ్రోజన్ అంటే 8th రోజు క్లోజ్ అయిపోతుంది, 8th రోజు తర్వాత ఉండదు, 10th రోజు సీట్ అలాట్మెంట్. సో ఇవన్నీ కూడా చెప్తూ వచ్చామండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రియంబర్స్మెంట్. సో రియంబర్స్మెంట్ అనేది 2 types ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ మీకు సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏది గవర్నమెంట్ జీవో ప్రకారం ఎక్కడండి ద పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అంటే పీజీ కోర్సెస్ అంటే ఎంసీఏ లేదా ఎంబీఏ లాంటి కోర్సెస్కి ఫస్ట్ వన్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఆర్టీఎఫ్ అండ్ సెకండ్ వన్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఎంటీఎఫ్. ఈ స్కీమ్స్ అనేటివి అప్లికేబుల్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్ అడ్మిటెడ్ అండర్ ద కన్వీనర్ కోటా. కన్వీనర్ కోటాలో వచ్చిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇన్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కోర్సెస్ ఆఫర్డ్ బై ద స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ డిగ్రీ పీజీ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2021-22. సో 2021-22 ఇయర్ నుండి అట్లీస్ట్ 2021-22 ఇయర్ నుండి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ పీజీ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ యూనివర్సిటీస్ స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీలో మాత్రమే రియంబర్స్మెంట్ ఉంటుంది. అందులో కూడా కన్వీనర్ కోటాలో జాయిన్ అయిన వాళ్ళకు మాత్రమే ఉంటుంది, మిగతా వాళ్ళకు రియంబర్స్మెంట్ ఉండదు. సార్ నేను మేనేజ్మెంట్లో జాయిన్ అయినా నీకు రియంబర్స్మెంట్ ఉండదు. అట్ ద సేమ్ టైం నేను ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజ్లో నేను జాయిన్ అవుతున్నా సార్ అంటే నీకు రియంబర్స్మెంట్ రాదు. గుర్తుపెట్టుకోండి, ఏ క్యాస్ట్ అయినా ఎంత ర్యాంక్ వచ్చినా రియంబర్స్మెంట్ రాదు. ఎవరికి వస్తుంది? గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్లో మాత్రమే రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. అఫ్కోర్స్ మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయండి. సో ఇది హెల్ప్ లైన్ సెంటర్స్ అండి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ నంబర్స్ వచ్చాడు. డొమైన్ కాంటాక్ట్ మీకు అవసరం లేదు. టెక్నికల్ సపోర్ట్ ఏదైతే ఉందో ఇగో ఈ 2 నంబర్స్కి మీరు 9:30 నుంచి 5:30 మధ్యలో కాల్ చేసి కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. నాలంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళ దగ్గర ఇంతకంటే ఇన్ఫర్మేషన్ ఉండదండి. చెప్పిన వాళ్ళకి నచ్చిందే చెప్తారు తప్ప కన్ఫర్మేషన్ ఉండదు. ఏం చెప్పినా వీళ్ళది ఫైనల్. లేదు సార్ మాకు ఓపిక ఉంది అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ అడ్రస్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడండి. ఇంకా బెటర్. ఇక టెక్నికల్ హెల్ప్ లైన్ నెంబర్ అండి, ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ నెంబర్కి కూడా మీరు కాంటాక్ట్ కావచ్చు. ఇది హెల్ప్ లైన్ నెంబర్ అండి. ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకు క్లియర్గా వస్తుంది. లేదు చూడండి, గుంటూరు ఈ అడ్రస్ కన్వీనర్ దగ్గరికి వెళ్ళేసి సరే ఇది ప్రాబ్లం అని చెప్పి అడిగితే ఇంకా మీకు ఎటువంటి
ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇది ఫైనలైజ్డ్. ఎవరు చెప్పినా ఫైనల్ కాదండి, వీళ్ళు చెప్తేనే ఫైనల్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే మరి అఫీషియల్ వెబ్సైట్కి ఎట్లా వెళ్ళాలి సార్ అంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అండి. వన్స్ ఇది మనం క్లిక్ చేసామనుకోండి, ఈ విధంగా మనకి అడ్మిషన్స్ లింక్ ఓపెన్ అవుతుంది. మీకు చూడండి సైట్ ఇస్తాను, ఇగో ఇది అడ్మిషన్స్ లింక్ అండి. CETS.APSCE.AP.gov.in. అయితే ఇక్కడ అడ్మిషన్స్లో మనకు ఐసెట్ గురించి ఇంకా అప్లోడ్ చేయలేదండి. 26th అంటే ఈ రోజు, వాళ్ళు ఈరోజు ఎప్పుడైనా చేయొచ్చండి. ఓపిక పట్టాలి, కొద్దిగా ఓపిక ఉండాలండి. సార్ రాలేదు కదా సార్ అని చెప్పి మీరు అడగకండి. ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ వరకు, నైట్ వరకు ఎప్పుడైనా కూడా అప్లోడ్ కావచ్చు, ఛాన్సెస్ ఉన్నవి. మీరు అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూసుకోండి. ఓకేనా? ఇప్పటివరకు ఇచ్చినవి ఏంటంటే ఈపీ సెట్ ఇచ్చాడు, అదేవిధంగా ఈ సెట్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఇంకొక ట్యాబ్ వస్తుంది, ఆ ట్యాబ్లో ఉంటుందండి, ఆ ట్యాబ్లో క్లియర్గా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పిన వెబ్సైట్లో కూడా ఇది చెప్పారు కదా ఇందులో ఉండదంటే ఇందులో ఉండదండి. ఇందులో ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తూ ఉంటాడు. ఇక్కడ లింక్ మనం అప్లై చేసే ప్రాసెస్ ఎక్కడి నుంచి చేస్తామంటే ఇక్కడ నుంచి చేస్తామండి. ఇక్కడ నుంచి అప్లై చేస్తాము, ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచే అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక మీకు కాలేజీ లిస్ట్ కావాలి కదా సార్, ఏ కాలేజీ పెడితే బాగుంటుంది సార్, ప్రీవియస్ ర్యాంక్ ఏంటి సార్ నాకు 3000 ర్యాంక్ వచ్చింది, నాకు 2000 ర్యాంక్ వచ్చింది, నాకు 50,000 ర్యాంక్ వచ్చింది, నాకు 35,000 ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజీ పెట్టారు సార్ అనే డౌట్ ఉన్న పిల్లలందరికీ కూడా నేను వీడియోకి డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది కదా, డిస్క్రిప్షన్లో మీకు క్లియర్గా ఒక పీడిఎఫ్ని ఇచ్చాను. ఆ పీడిఎఫ్లో ప్రతి కాలేజ్ ఉంటుంది, ఎంబీఏకి ఎంత కట్ ఆఫ్ అయింది, ఎంసీఏకి ఎంత కట్ ఆఫ్ అయింది అని ఉంటుందండి. దానికంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 12,000 ర్యాంక్ వచ్చింది, 12,000 కంటే ముందున్న కాలేజెస్ అన్నీ పెట్టుకోండి, అన్నీ కూడా పెట్టేసుకోండి. ఇంకా 12,000కు దగ్గరలో ఉండే 15,000 కాలేజీ వరకు ర్యాంక్ వరకు కూడా పెట్టండి. సీట్ అనేది మిస్ కాదు. ఎక్కువ ఆప్షన్స్ పెట్టడానికే ట్రై చేయండి. ఏదో నేను 4 కాలేజీలు పెట్టాను రాలేస్తారంటే ఇయర్ వేస్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇయర్ వేస్ట్ అంటే చాలా ప్రాబ్లం అవుతుంది, ఇయర్ వేస్ట్ చేసుకోకూడదు. కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి, తర్వాత నచ్చితే జాయిన్ కండి, లేకపోతే లేదు. కాలేజీలో ఫస్ట్ సీట్ అయితే సంపాదించి పెట్టుకోండి. సో ఇక్కడ మనకి 10th రోజు కన్ఫర్మేషన్ ఉంటుందండి, ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది. మనం 12th రోజు నుంచి కాలేజీకి వెళ్ళి అడ్మిట్ కావాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎటువంటి డౌట్ వచ్చినా కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. నేను కూడా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి ముఖ్యంగా, ఎందుకంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా ఏదో మనం ఫేక్ చెప్పట్లేదు. అఫీషియల్ వెబ్సైట్స్ అన్ని తీసుకొచ్చి ముందు చూపిస్తున్నాను. మీకు కాలేజ్ లిస్ట్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, దాన్ని యూజ్ చేసుకోండి అండ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పటి నుంచి వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అథెంటిక్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, మీ జూనియర్స్కి ఇన్ఫామ్ చేయండి. మన వామిక మ్యాథమెటిక్స్ యాప్ ద్వారా, యాప్ అండ్ యూట్యూబ్ ఛానల్ కదా, యాప్ మనకి గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, అది కూడా లింక్ ఇచ్చాను. మీ జూనియర్స్కి, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఇన్ఫామ్ చేయండి. సో ఐసెట్ 2025కి సంబంధించి కోర్స్ స్టార్ట్ అయిపోయింది. మనకి లాంగ్ టర్మ్ కోర్స్ అండి. 100% మనకి మంచి ర్యాంక్ 1000 లోపు, 500 లోపు, 100 లోపు ర్యాంక్ వచ్చే అవకాశం ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్కి చెప్పండి, ప్రిపేర్ కమ్మని చెప్పండి, జూనియర్స్కి చెప్పండి, ప్రిపేర్ కమ్మని చెప్పండి, యాప్ని ఇన్స్టాల్ చేసుకోమని చెప్పండి. నా నంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎటువంటి డౌట్ వచ్చినా కూడా వాళ్ళతో కాల్ చేయమని చెప్పండి. యాప్లో అవైలబిలిటీ ఉంటుంది. సో వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. Welcome to Vamka Math for all computer exams.